సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా పిండి వంటల్లో ఈరోజు చక్కగా అంటే ఒంటికి చాలా చాలా శరీరానికి పుష్టినిచ్చే చాలా ఐరన్ కాల్షియం ఉండే నువ్వులు పల్లీల ముద్దలు మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. మంచిగా పెద్దవాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పక్క కొలతలతో చేస్తారు కాబట్టి వాళ్ళు అంతే ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారో మీరు చూడాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. మనం ఇప్పుడు దీనికోసము 2.5 కిలోల నువ్వులు, 2.5 కిలోల నువ్వులు, తర్వాత ఇది కిలోన్నర పల్లీలు, అంటే మొత్తం కలిపి మనకు 4 కిలోలు అయిందండి. 4 కిలోల వాటికి మనము 3 కేజీల బెల్లం తీసుకుంటున్నాం. పాకం కోసం ముద్దల కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పల్లీలు ఒక ప్యాన్ మీద అమ్మ వేయిస్తారు, అత్తమ్మ నువ్వులు ఇక్కడ వేయించేస్తారు. ఈ వేయించిన తర్వాత మనం మళ్ళీ పాకం పట్టేటప్పుడు మళ్ళీ మీకు నేను చూపించేస్తాను. అక్కడ అంటే ఎట్ ఏ టైం 2 అయితే మనకు చాలా చేస్తున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. పండగ అంటేనే అందరు వస్తారు కదా, పిల్లలు తమ్ముళ్ళు అందరూ. కాబట్టి ఇదేంటంటే కొన్ని కొన్ని పోసుకుంటూ అందులో వేయిస్తే అన్నీ మంచిగా ఈవెన్గా మనకు అవన్నీ వేగుతాయి అన్నమాట. అందుకోసమే కొన్ని కొన్ని వేయించడం. అక్కడ పల్లీలు ఇక్కడ నువ్వులు వేగుతుంటాయి. టోటల్గా ఇవన్నీ వేయించిన తర్వాత మళ్ళీ పల్లీలన్నీ మొత్తము అవన్నీ పొట్టు తీసేసి చెరిగి వాటిని పలుకుల్లాగా చేసేసి అప్పుడు పాకం బట్టి మళ్ళీ మనం కలిపేసుకోవడమే. సో ఇప్పుడు మనం వేయించే కార్యక్రమం కంప్లీట్ చేసేద్దాం. చక్కగా మంచిగా పల్లీలు నువ్వులు మంచిగా వేగితే అయితే మాడిపోకూడదు, చాలా జాగ్రత్తగా మంచిగా అవి చిటపటలాడాలి. అవి మంచిగా వేగిన తర్వాత ఇవన్నీ మనం వేయించుకొని అంటే కొంచెం కొంచెం అట్లా వేగాలి. అంత జాగ్రత్తగా చేసుకుంటేనే ఏదైనా బాగుంటుందని చెప్పడానికే మీకు మళ్ళీ చూపిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు పల్లీలు అన్నీ వేగిపోయినాయి. అత్తమ్మ మళ్ళీ ఇంకా అక్కడ అవి నువ్వులు వేయిస్తూనే ఉన్నారు ఎక్కువ కాబట్టి కొన్ని కొన్ని వేయిస్తేనే అవి బాగుంటాయని చెప్పేసి అట్లా జరుగుతున్నది కార్యక్రమం. ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఇట్లా మొత్తం మనం ఇలా అనుకోవాలి. అన్నీ కొంచెము ఇబ్బంది కానీ చేతికి అన్నింటికి పని ఉంటుందని ఇలాంటివి అన్నీ చేయడం వల్లనే పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. వేరే నిదర్శనం అంటూ ఏం లేదు, వాళ్ళు చేసిన పనే మనకది మార్గదర్శనం కావాలి. ఇట్లా అన్నీ అనేసేయాలి మనం మొత్తం. పల్లెటూర్లు కదా, చక్కగా ఆరుబయట మనం చెరుక్కోవచ్చు. అదే సిటీలో అయితే ఎంత కష్టం అండి. ఇప్పుడు ఇవన్నీ మనము కంప్లీట్ ఇది ఇందులో ఉన్న పొట్టు లేకుండా మొత్తం చెరిగేసుకోవాలన్నమాట. ఇట్లా ఇలా మొత్తం చెరిగేసుకోవాలి. అన్నీ చెరిగేసుకొని చెరిగిన తర్వాత మనం అన్నీ ఇంకా ఉన్నాయండి, ఇంకా చెరిగేది ఉంది, మళ్ళీ ఒకసారి చెరగాల్సి వస్తుంది. కానీ మనకి ఈజీ మెథడ్ ఏంటంటే చూడండి, మనం ఇట్లా అంటుంటే ఈజీగా ఇట్లా సగం సగం అయిపోతున్నాయి అన్నమాట. చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఎంత బాగా పనిచేస్తాయంటే మీరు చిన్న కొలతలతో చేసుకున్నా కానీ ఇలాంటి టిప్స్ ఎంత బాగా అవుతున్నాయి అర్థమైంది. అదే ఇవన్నీ మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం పొట్టు జరిగేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. చూడండి, అరగంట కష్టపడితే అవన్నీ చెరువుకుంటూ మధ్యలో చాకులో వేసుకొని చపాతీ కూరతో అన్నీ ప్రెస్ చేసుకుంటూ అన్నీ చేస్తే పల్లీలు చూడండి ఇంత చక్కగా అయిపోయినాయి పల్లీలన్నీ. ఇప్పుడు మనము బెల్లము అత్తమ్మ అది పాకం పట్టేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక స్పెషల్ వ్యక్తి వచ్చిందండి. స్పెషల్ అంటే వెరీ స్పెషల్ అన్నాడు. టోటల్గా మా ఇంటికే స్పెషల్. మీ పేరు చెప్పు. నా పేరు ఏ పేరు చెప్పారు మరి? నీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని పేర్లు? ఇంటి పేరు చెప్పు. తిరుకోవలూరు శాంతమ్మ. శాంతమ్మ. అబ్బో టీ శాంతమ్మ, ఎందుకంటే ఈ విషయాలు కావాలి మొత్తం పేరు. కదండి. ఎందుకంటే ఈ స్పెషల్ వ్యక్తి ఏంటంటే అమ్మ అత్తమ్మ అనే 75 సంవత్సరాలకు వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఎపిసోడ్లో స్పెషల్ అన్నమాట. 75 అని అమ్మ తను మా పెద్దమ్మ బిడ్డ. అమ్మ వాళ్ళు ఎంతమంది అమ్మ? 5గురు కదా. అక్కలు మొత్తం 5గురు ఆడపిల్లలు, 5గురు మగ పిల్లలు. ఆ పెద్దమ్మ బిడ్డ ఈమె అత్తమ్మ. అత్తమ్మ కూడా ఎవరో కాదు, మేనమామ భార్యనే అత్తమ్మ. ఈ స్పెషల్ వ్యక్తి వీళ్ళిద్దరి కంటే పెద్దది. ఆలోచించి అది కోసమే పని. ఈ 75 సంవత్సరాల వాళ్ళకంటే పెద్దది.
ఇప్పుడు కూడా బస్సు దిగి ఫోన్ కూడా ఎత్తలేదండి. బస్సు దిగి 2 కిలోమీటర్లు నడిచి వచ్చింది. ఆటో కూడా ఎక్కలే, పైసలు అయితే కదా అదనమాట ఈ స్పెషల్ వ్యక్తి గురించి. ఇప్పుడు ఇక స్టవ్ ఆన్ చేయండి అత్తమ్మ. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఈ బెల్లం తీసుకున్నాం కదా, 4 కేజీలకి మొత్తం 3 కేజీల బెల్లం తీసుకున్నారు. ఆ 3 కేజీల బెల్లం, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి పెద్దదే పెట్టాలి మనం. ఇప్పుడు ఇది పాకం పెడతారనమాట. ఆ పాకం పట్టే పద్ధతి చెప్పండి. ఇది మొత్తం వేసేస్తారా? అది బెల్లం తురుముకొని 4 కేజీలకు 3 కేజీలకి ఇంకొంచెం ఎక్కువ అంటే వేసుకుందామా? వస్తాం లేదా? ఇదండి, అంటే ఇది ఇంత స్పెషల్గా ఎంత ఎందుకు చూపించడం అంటే, వాళ్ళని చూస్తే మనకు జీవితంలో ఒక స్ఫూర్తి అన్నమాట. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా, అన్నీ ఉంటాయి. అన్నీ ఏమంటారు, సాధించే గుణం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, సమయపాలన ఉంటుంది, ఎప్పుడు తినాలి. ఇంకొకటి ఈ ఎపిసోడ్లో ఇంకా స్పెషల్ ఏంటంటే, ఇంతవరకు మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసి టీ తాగుతారండి, అంతే. టీ తాగి 12 గంటల వరకు అసలు వాళ్ళు ఏమీ తినరు. సరదాగా ఏమన్నా, ఇప్పుడు మనం అనుకుంటాం కదా బ్రేక్ఫాస్ట్ చేయాలి, పొద్దున్న 9 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ చేయాలి, 1 గంటకు అలారం మోగుతుంది, లంచ్ చేయాలి, సాయంత్రం స్నాక్స్ తినాలి, ఇలా తినుకుంటూ పోవాలని చెప్పి ఇప్పుడు మన భాష. కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఈ 80 పైనే ఉంటుంది. ఒక్కసారి నిన్ను నడిపిస్తావు తర్వాత 80 పైనే ఉంటుంది. కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా నీకు. కబడ్డీ ఒక 2 సంవత్సరాల కింద కబడ్డీ కూడా ఆడింది, అట్లా అన్నమాట. సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఏదైనా సరే. అత్తమ్మ రత్నమ్మ నువ్వు ఇద్దరు ఆడిరా కాబట్టి బెల్లం అంతా వేసేసానండి. ఆ బెల్లంలో అమ్మా ఇది 3 కిలోలనే ఎక్కువ ఉందా? 3 కిలోలు ఉంది, కరెక్ట్గా 3 కిలోలు గడ్డలు. ఒక్కొక్క కేజీ గడ్డ అమ్మనే తురిమింది, ఎగ్జాక్ట్గా ఉంది. కనుక అత్తమ్మ ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుందా? ఏం కాదు ఏం కాదు, బాగుంటది. 1 కేజీ తక్కువ అయితే మళ్ళీ పొడి పొడి అవుతుంది. లేదు ఉన్నాయండి, సరిపోతాయి 3 కేజీలకు. నీళ్లు సరిపోయాన్ని నీళ్లు పోయాలి కొంచెం. ఆ నీళ్లు చల్లి, ఎందుకంటే పాకం కంప్లీట్ రావడానికి. అది ఆ బెల్లం అంతా కొంచెం కలిసేటట్టు, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. ఈ ఏజ్ లో ఇన్ని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే మనం ఎట్లా ఉండాలి అనేది మనం అందరం క్వశ్చన్ చేసుకోవాలి, లేవాలి. చేతనైనా కాకున్నా. ఇంకొకటి చూడండి, నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పాను, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అప్పటి నుండి నేను ఇప్పటివరకు వాళ్ళు చెప్పినప్పటి నుండి బెడ్ రెస్ట్ నేను తీసుకోలేదు. నా పని నేను చేసుకోవడము, ఇంటి పని చూసుకోవడము, ఇంట్లో వారిని చూసుకోవడం, అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. మంచిగా చక్కగా పెద్దవాళ్ళ సాయం చేసుకొని పండుగలు చక్కగా సెలబ్రేట్ చేసుకోవడము, కుటుంబ సభ్యులందరినీ రమ్మని, అద్భుతంగా ఉంటుంది కదా. ఇలాంటి జీవన విధానం మనం అది ఊహించుకోవాలన్నమాట. అది బెల్లం మంచిగా చక్కగా మొత్తం కరిగిపోయిందండి. జస్ట్ ఈ బౌల్, ఆ 3 గిన్నె సేమ్ బౌల్స్ తీసుకున్నాం చూడండి. 3 కేజీలు, 3 కేజీలకు కేజీ బెల్లము సేమ్ బౌల్స్ తీసుకున్నాము. ఈ ఒక్క బౌల్లో మాత్రం మనం వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్ ఆ 3 కేజీల బెల్లంలో వేసినాం మనం. ఇప్పుడు చక్కగా మొత్తం సగం వేలే, నిండా పోసినాం. సగమేనా? సగమే, ఇంకా కొన్ని మిగిలినవి చూడండి. అయితే ఇప్పుడు అది మంచిగా చక్కగా మరుగుతుంది చూడండి. అది కాకపోతే అది మంచిగా జిగి పాకం రావాలి. ఆ పాకం వచ్చేంత వరకు ఇంత చక్కగా మరుగుతుంది. కానీ మనము ఇది పాకం వచ్చింది అని అనుకోవాలంటే ఇది ఇట్లా చూడాలి, ఇది మొత్తం ఇలా రావాలి. కానీ ఇప్పుడు ఏమీ రాలేదు చూడండి. అంటే ఇంకా కనీసం ఇంకొక 10-15 నిమిషాలు మనం దీన్ని చేస్తూనే ఉండాలన్నమాట. మేము మధ్య మధ్య అక్కనే అవుతుందండి. అంత పెద్ద మా బిడ్డ 85 సంవత్సరాలు ఉన్నాయి, సామెతలు చెప్తారు సరదాగా మమ్మల్ని. ఇది ఎట్లా రావాలి, జిగి రావాలి, ఇంకా కొంచెం కావాలి. కానీ గట్టిగా మాత్రం కావద్దు, అది బాగా గుర్తుపెట్టుకోండి. గట్టిగా మనం పాకం అయితే ఇట్లా నీళ్ళు మన చేతికి రావాలి, అంతే. కొంచెం లైట్ గా ఇట్లా జిగ రావాలి అంటే. మరి టంగం అంటే మాత్రం ఏమైతే తెలుసా, వినండి జాగ్రత్తగా. ఈ అక్క చెప్పినట్టు టంగం అని వస్తే నూనె ముద్దలు కూడా టంగు అంటే బాల్స్ ఆడుకోవచ్చు అన్నమాట. జస్ట్ జిగి రావాలి. అప్పుడు ఇదంతా మనం అందులో పోసేసుకొని వేడిగా ఎట్లా కడతారో ఒక్కొక్కటి చూద్దాం మనం. నీళ్ళల్లో కొంచెం ఇది వేసి మనం ఇట్లా తీసి చూస్తే ఇట్లా మనకు ఒక ఇట్లా తీగ రాగా రావాలి. ఇట్లా వస్తే ముద్దలు కూడా మంచిగా మెత్తగా ఉంటాయి. పాకం రెడీ అయినట్టు లెక్క అన్నమాట. అది వచ్చింది అన్నట్టు. ఓకేనా? అంతే తప్ప ఇందాక చెప్పినట్టుగా మనం టంగ్
బ్యాట్ బాల్ ఆడుకోవడానికి నువ్వుల ముద్దలు మనకు వస్తాయి. కరిగిపోతుంది. అంతే అంతే. ఇప్పుడు వేయస్తా వేసేసి నాకు ఇవ్వండి, నేను వేసేస్తా ఫస్ట్. ఇవి సూపర్ అనిపిస్తుంది. వాటి తర్వాత ఫస్ట్ పల్లీలు, ఆ తర్వాత నువ్వులు. కష్టాలన్నీ పెద్దోళ్ళని చెప్పి కష్టపడి చేసే పనులన్నీ అమ్మ మాత్రం శ్రీదేవి మాత్రం తేలిక పనులు చేస్తుందని అనుకుంటున్నారా? మనం ఇట్లా తయారైనాం మరి. పెద్ద పెద్ద వంటలు. ఒక సామెత చెప్పు అందరికి, ఏదో ఒక సామెత చెప్పు, మంచి సామెత. అలా అందరూ నవ్వాలి, పడి పడి నవ్వాలి ఈ సామెతలు విని. సగం పోసేస్తాం కదా. ఆ కాలం లోపల అటుకులు పట్టించుకునే వాళ్ళు. ఆ అటుకులు ఇంట్లో ఉన్నాయి, నువ్వులు అత్త ఎండ పోసింది, ఏమే బిడ్డని చెప్పింది అన్నట్టు. ఈ నువ్వులు చూడు కావాలి కూర్చోమని చెప్పింది. కూర్చున్న బిడ్డకేమే ఫ్రీ కదా, నిన్ను పోసుకుంటా బుక్తుంది, నిన్ను పోసుకుంటా బుక్తుంది. దానికి నువ్వుల టేస్టే తెలుస్తలేదు. కోడలు ఇంట్లో ఉన్నది పని చేసుకుంటూ, అత్త ఏమంటదో ఏమో అని తేపకు 2 అటుకిత్తులు వేసుకుంటా బుక్తున్నది. దానికి అటుకుల రుచి తెలవలే, దీనికి నువ్వుల రుచి తెలవలే. వచ్చినాక ఇద్దరు అనుకున్నారు అన్నట్టు, ఏమిటండి ఇట్లా అమ్మ ఇవేం ఋషి లేవని ఇది అంటుంది, ఏం ఋషి లేవని అది అనుకున్నది. అత్త గొప్పడుతుంది కదా. అందుకే అటుకులు రుచి తెలవలేదు. కొన్ని అన్ని వేసుకుంటే అటుకులు రుచి తెలివాయి, బాగా బుక్తే నువ్వులు రుచి తెలివాయి. ఇవి 2 ఎత్తులు వేసుకోవాలి, అవి బాగా పోసుకోవాలి. దాని అర్థం అది. అటుకులో నువ్వులు కలిపి అటుకులు పక్కకున్నాయి, నువ్వులు పక్కకున్నాయి. అట్లా ఎవరికి వాళ్ళే. ఇవేమో ఎండ పోసిందండి, ఇవి ఎండ పోసింది, ఎండ పోసినాయి అన్నమాట. ఎండ పోసిన నువ్వులు కదా, బిడ్డ కావాలి కూర్చున్నది. దొంగ తిండి అన్నమాట. దొంగ తిండి బిడ్డ తిని కోడలు దొంగ తిండి. అటుకులు 2 ఇత్తులు బుక్తుంది, అత్త కోపడుతుంది అని. అదే అదే దొంగ తిండికి ఏమంటారు, ఏమంటారు, మంచిగా బాగా కలపాలండి కింద నుండి. అది ఎంత కష్టం ఉంటే కలపాలన్నా అత్తమ్మ ఒకసారి కింద నుండి కలపాలన్నా. నేను కలుపుతారా? చేను వస్తుంది ఎందుకంటే అమ్మకు నడుము వస్తుంది, కరపు వస్తుంది. మీరు ఇది కలిపి మీకు రేపు చేయలేవాలి, మళ్ళీ రేపు సకినాల రెడీగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ మనకి కొలత ప్రకారమే కరెక్ట్గా ఈ 4 కిలోలు 3 కిలోల నువ్వులు, 2.5 కిలోల నువ్వులు, 1.5 పల్లీలు, 3 కేజీల బెల్లం ఎగ్జాక్ట్లీ వచ్చిందండి. చూడండి మనకి ఒక్కసారి ఒక లడ్డు ఇట్లా కానీ వేడి వేడిగా ఉంటుందండి. ఇప్పుడు ఉంటుంది అసలు ఎక్సర్సైజ్, పరీక్ష. ఎక్సర్సైజ్ కూడా కదా పరీక్ష. వేడి వేడిది మనం కట్టాలి. ఇప్పుడు మనలు ఎట్లా కట్టాలో చూడండి, ఒక్కసారి చూపించండి అత్తమ్మ. ఇది ఇప్పుడు వేడి వేడి ఉందండి. ఇట్లా చేతులు కొంచెం నీళ్ళలో అద్దుకుంటూ మాత్రమే ఇవి మనం కట్టగలుగుతాము. ఇది మొత్తం చల్లారిన తర్వాత మాత్రం మళ్ళీ నూనె ముద్దలు రావడం కష్టం. అంటే ఇంతసేపు చేసిన పని ఒక ఎత్తు అయితే ఇప్పుడు అవి కట్టడం ఒక ఎత్తు. ఇప్పుడు మన లాంటి వాళ్ళు 10 చేయమంటే చేస్తారు, కానీ ఇన్ని పట్టుకొని మనం చేయగలుగుతాము. అందుకే ఇప్పుడు కానీ పెద్దవాళ్ళని చూస్తే ఒక స్ఫూర్తి వస్తుంది అనమాట. మనం ఏమైనా చేయగలము, మనం కూడా చెయ్యాలి అనిపిస్తుంది. చేయగలము అని కాదు, చేయాలి, లేకుంటే ఎందుకు ఈ జన్మ అని అనిపిస్తుంది అనమాట. అందుకని ఇట్లా కొన్ని కట్టేద్దామని. వేడి వేడిగా ఉంటుందండి. కొంచెమే లైట్గా నేను చల్లారనిచ్చి లైట్గా దీన్ని మనం ఇట్లా వాటర్ పెట్టుకోవాలి. మన దగ్గర వాటర్ పెట్టుకొని ఇలా అనుకుంటూ మనం ఇలా కట్టేసుకుంటేనే అవి మనకు వస్తాయి. అయినా వేడిగా ఉంది చూడండి, కొంచెం చల్లగా. వాళ్ళు కట్టగలుగుతున్నారు కానీ నేను కట్టలేకపోతున్నా. అది ఎంత బాగా కడుతున్నాను. అదే మరి మనం చూసి నేర్చుకోవాల్సిన ఇట్లాంటివే ఎంత బాగా వస్తున్నాయి. కొంచెం చల్లారిద్దామా, ఇంకా కొంచెం అవసరం లేదా? చూడండి, సరదాగా సాగిన ఈ నువ్వుల ఉండల వీడియో. తప్పకుండా ఇలాంటివి చేసుకోండి. అంటే
నువ్వులు, పల్లీలు, బెల్లము కలిపి చేసిన ముద్దలు. తప్పకుండా ఇలాంటివి అంటే కొంచెం కొంచెం ఈ కొలత ప్రకారం పిల్లలు యూత్ ఇప్పుడు కూడా చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళని చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే వాళ్ళకి కష్టం అయింది, నిజంగా కొంచెం కష్టం అవుతుంది. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, అర్థం రాను అలసట అనేది ఉంటుంది. కానీ ఆ స్ఫూర్తితో వాళ్ళు చేసాను మనకి చేసి పెట్టాలన్న ఆలోచనతో, కాబట్టి వాళ్ళకి ఆ బలం వచ్చింది. తప్పకుండా మనం కూడా అదే స్ఫూర్తితోనే చేసుకోవాలి. కానీ ఇవి నువ్వుల ఉండాలనేది సంక్రాంతికి స్పెషల్ అన్నమాట. చిక్కుల వాళ్ళైతే తప్పనిసరిగా చేసుకుంటారండి. ఇవే తప్పనిసరిగా చేసుకుంటారు. కాల్షియం అన్ని ఉంటాయి. కాలుష్యం ఇది ఎందు లోపల అన్ని ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతికి మాత్రం నువ్వుల ఉండలు మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఒక్కటి ఏమనేదంటే మా అమ్మమ్మ ఒక అమ్మమ్మ చెప్పేది, మాకు పసుబొట్టు ఇచ్చి నువ్వులు బెల్లం తిని నూరేళ్లు బ్రతకండి, తీయగా తిని తీయగా మాట్లాడమ్మా అని చెప్పి ఇట్లా అందరికి పసుబొట్టు ఇచ్చి ఇది చెప్పేదన్నమాట. ఇలాంటి సామెతలు ఇలాంటివి చాలా ఉంటాయండి మన సనాతన ధర్మంలో. తప్పకుండా మంచి మంచి వీడియోస్తో శ్రీదేవి ఎప్పుడు మీ ముందు ఉంటూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.